diagram. Diagrammatic representation of bivariate data x1, y1, x2, y2, up to so on xn, yn is called scatter diagram. The main use ఏంటంటే it helps in observing the relation diagrammatically. X వేరియబుల్ అండ్ y వేరియబుల్ మధ్యలో ఉన్న రిలేషన్ డయాగ్రామటికల్గా చూస్తుంది స్కాటర్ డయాగ్రామ్. ఈ స్కాటర్ డయాగ్రామ్ మనం ఒక 5 కేసెస్ ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ కేస్ 1, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. ఎప్పుడైతే మనం అన్ని పాయింట్స్ x1, y1, x2, y2 ఇవన్నీ పాయింట్స్ ప్లాట్ చేస్తే పాయింట్స్ అనేవి ఈ విధంగా ఫామ్ అయినాయి. అంటే దే ఆర్ మూవింగ్ టువార్డ్స్ రైట్ అండ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్. దాని మీనింగ్ ఏంటిదంటే ద కార్రిలేషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై ఇస్ పాజిటివ్ కార్రిలేషన్. అంటే ఆర్ గ్రేటర్ దెన్ 0. ఆర్ అంటే ఏం లేదు, ఆర్ ఇస్ కార్రిలేషన్ కోఎఫిషియంట్. నౌ కమింగ్ టు కేస్ 2. ఇప్పుడు పాయింట్స్ అని ప్లాట్ చేస్తే ఒక స్ట్రెయిట్ లైన్ ఫామ్ అయింది మూవింగ్ టువార్డ్స్ రైట్, దట్ టు ఇన్ అప్వర్డ్ డైరెక్షన్. దీని మీనింగ్ ఏంటిదంటే ఎక్స్ అండ్ వై మధ్యలో కార్రిలేషన్ పర్ఫెక్ట్ పాజిటివ్ కార్రిలేషన్. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1. కేస్ 3. కేస్ 3లో పాయింట్స్ ప్లాట్ చేస్తే అన్ని ఇట్లా డౌన్వర్డ్, లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్ డైరెక్షన్లో పాయింట్స్ అని ప్లాట్ అయినాయి. దీని మీనింగ్ ఏంటిదంటే ఎక్స్ అండ్ వై మధ్యలో ఉన్న కార్రిలేషన్ నెగిటివ్ కార్రిలేషన్. అంటే ఆర్ ఈజ్ లెస్ దెన్ 0. నెక్స్ట్ కేస్ 4 చూస్తే మళ్ళీ పాయింట్స్ అన్ని కూడా లెఫ్ట్ టు రైట్ ట్రావెల్ అయినాయి, కానీ స్ట్రెయిట్ లైన్ ఫామ్ చేస్తున్నాయి. దీని మీనింగ్ ఏంటిదంటే ఎక్స్ అండ్ వై వేరియబుల్ మధ్యలో ఉన్న కార్రిలేషన్ పర్ఫెక్ట్ నెగిటివ్ కార్రిలేషన్, దట్ ఈస్ ఆర్ ఈక్వల్ టు -1. ఇంకో కేసు ఉంది. ఈ పిక్చర్ అనేది మిగతా 4 కేసెస్ తోటి కంప్లీట్గా డిఫరెంట్. ఇక్కడ ఎక్స్ అండ్ వై మిగతా పాయింట్స్ అన్ని ప్లాట్ చేస్తే ర్యాండమ్గా మొత్తం స్పేస్ ఆక్యుపై అయింది, కానీ ర్యాండమ్గా ఉన్నాయి. అంటే ఈ పాయింట్స్ ఎక్స్ అండ్ వై మధ్యలో ఏదైనా ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ పాయింట్స్ ఏమన్నా ప్యాటర్న్ ఫామ్ చేస్తున్నాయి? ఎటువంటి ప్యాటర్న్ లేదు, అదొక ర్యాండమ్గా ఉన్నాయి. దీని మీనింగ్ ఏంటిదంటే ఎక్స్ అండ్ వై మధ్యలో ఎటువంటి రిలేషన్ లేదు, అంటే 0 కార్రిలేషన్ అనమాట. ఎక్స్ అండ్ వై మధ్యలో కార్రిలేషన్ ఈజ్ 0 కార్రిలేషన్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఐడెంటిఫై చేసి 5 కేసెస్ నుంచి ఆర్ ఫస్ట్ కేసులో పాజిటివ్ కార్రిలేషన్ అంటే ఆర్ గ్రేటర్ దెన్ 0 వచ్చింది. సెకండ్ కేసులో పర్ఫెక్ట్ పాజిటివ్ కార్రిలేషన్ అంటే ఆర్ ఈక్వల్ టు 1 వచ్చింది. థర్డ్ కేసెస్ నెగిటివ్ కార్రిలేషన్ అంటే ఆర్ లెస్ దెన్ 0. ఫోర్త్ కేసులో పర్ఫెక్ట్ నెగిటివ్ కార్రిలేషన్ అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు -1. ఫిఫ్త్ కేసులో 0 కార్రిలేషన్ ఆర్ ఈక్వల్ టు 0. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. అంటే కార్రిలేషన్ కోఎఫిషియెంట్స్ యొక్క లిమిట్స్ -1 to 1 అని చెప్పొచ్చు. ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ ఆర్ బిలాంగ్స్ టు -1 to 1. ప్రాపర్టీస్ ఆఫ్ కార్రిలేషన్ కోఎఫిషియెంట్ చూద్దాం. కార్రిలేషన్ కోఎఫిషియెంట్ అనేది ఒక న్యూమరికల్ వాల్యూ. ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ గివెన్ డేటా. ఇంకా లిమిట్స్ మనం బాగా చెప్పుకున్నదే -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. అండ్ వన్ మోర్ థింగ్, కార్రిలేషన్ కోఎఫిషియెంట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఆరిజిన్ అండ్ స్కేల్. ఈ -a-b అనేవి చేంజ్ ఇన్ ఆరిజిన్ని ఇండికేట్ చేస్తాయి, h అండ్ k అనేవి చేంజ్ ఇన్ స్కేల్ని ఇండికేట్ చేస్తాయి. దిస్ కార్రిలేషన్ కోఎఫిషియెంట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఆరిజిన్ అండ్ స్కేల్. అంటే ఒక u వేరియబుల్ తీసుకుంటాం మనం, u is such that x minus a by h, v equal to y minus b by k. అట్లా తీసుకొని మళ్ళీ దానికి కార్రిలేషన్ కోఎఫిషియెంట్ ఆ uv వేరియబుల్స్కి కార్రిలేషన్ కోఎఫిషియెంట్స్ మనము ఫైండ్ చేసిన దట్ ఈజ్ ఈక్వల్ టు కార్రిలేషన్ కోఎఫిషియెంట్ ఆఫ్ x అండ్ y వేరియబుల్. అంటే xy వేరియబుల్కి మనం కార్రిలేషన్ కోఎఫిషియెంట్ చేసిన uv వేరియబుల్స్కి, అంటే uv ఎట్లా వచ్చినాయి, x minus a by h చేస్తే u వచ్చింది, y minus b by k చేస్తే v వచ్చింది. ఇట్లా ఫామ్ అయిన వేరియబుల్స్కి మనం కార్రిలేషన్ కోఎఫిషియెంట్ ఫైండ్ చేసిన అవి రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. దీని మీనింగ్ ఏంటిదంటే కార్రిలేషన్ కోఎఫిషియెంట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఆరిజిన్ అండ్ స్కేల్. నెక్స్ట్ ఇంకోటి ఏంటిదంటే 2 వేరియబుల్స్ ఉన్నాయి ఎక్స్ వై, అవి ఇండిపెండెంట్ అంటే వాటి మధ్య ఎటువంటి రిలేషన్ లేదు, అప్పుడు ఆ 2 వేరియబుల్స్లో ఆర్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు 0. కార్రిలేషన్ కోఎఫిషియెంట్ ఆఫ్ దోస్ 2 వేరియబుల్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇదే మనం ఈ 5th కేస్ అనమాట. డయాగ్రామటికల్ రిప్రజెంట్ అంటే ఇది ఎక్స్ వై మధ్యలో ఎటువంటి రిలేషన్ చూపించినప్పుడు గ్రాఫ్ మీద ప్లాట్ చేసే పాయింట్స్ ఇట్లా ర్యాండమ్గా ప్లాట్ అవుతాయి.